విశాఖలో హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సందడిపై ప్రస్తుతం అంతా సినిమా చాలా బాగుందన్న. సినిమాలో మెయిన్ స్టోరీ అండ్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అంత తక్కువ బడ్జెట్లో ఈ గ్రాఫిక్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ లాస్ట్ 30 minutes అయితే ఇంకా గూస్ బంప్స్ మూమెంట్స్. యాక్చువల్లీ డివోషనల్ అంటే అన్ని రకాలుగా ఉన్నాయి అన్న. హీరోయిక్గా డివోషనల్గా అన్ని రకాలుగా ఉన్నాయి. సినిమా స్టోరీ ఉంటే చిన్న అయితే ఏంటి పెద్ద అయితే ఏంటన్న, ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్. సినిమా చూడండి అన్న, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు. చాలా కొత్త స్టోరీ అంటే సూపర్ హీరో టెంప్లెటే కానీ చాలా కొత్తగా తీశారు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే కొన్ని ఎలివేషన్స్ ఇచ్చారు, ఆ సీన్స్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి. యాజ్ బీయింగ్ ఏ హనుమాన్ ఫ్యాన్ నేను చెప్తున్నాను, సినిమా సూపర్ హిట్. నేను గుంటూరు కారం చూడలేదు, ఆ రెండింటికి కంపేర్ చేయకూడదు అసలు. అదొక యాక్షన్ ఫిలిం, ఇది మొత్తం డివోషనల్. మనం డివోషనల్గా వచ్చి చూసి వెళ్ళిపోవడమే. అరిచి గొంతు పోయింది. ఎండింగ్లో బిట్టు పెట్టారు, హనుమంతుడు తోక విదిలిస్తాడు, సూపర్ హిట్ అంతే. ఆ సీన్తో మూవీ ఎండ్ చేస్తారు. మ్యాడ్ సినిమా, అందరూ వచ్చి చూడాలి అంతే నేను చెప్పేది. జై హనుమాన్. చాలా బాగుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. చాలా బాగుంది. హనుమాన్ లాస్ట్ సీన్లోనే బాగుంది. చాలా బాగుంది. దేవుడు నచ్చాడు, గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా మంచి సినిమా, బాగుంది. అసలు ఈ కాలంలో ఎవరు డివోషనల్ వైపు వెళ్ళడం లేదు. సో అలాంటి ఒక డివోషనల్ కాన్సెప్ట్ వచ్చి తీశారు. చెప్తున్నాను కదా, ఎవరు చూసినా పక్కన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడాల్సిన మూవీ. మొత్తం చూడొచ్చు, అందరికీ సెట్ అయ్యే మూవీ ఇది. అమ్మాయి అయితే చాలా బాగుంది. మూవీ అయితే చాలా పర్ఫెక్ట్గా తీశాడు డైరెక్టర్. మాత్రం అంతకంటే మంచి మూవీ తీయలేడు కూడా. దానికి ఇన్ని థియేటర్ తక్కువ చేయడం తప్పు, అది మాకు కరెక్ట్ కాదు. మొన్న 2 షోలు వేశారు, నిన్న 2 షోలు వేశారు. కానీ అది సెకండ్ షో ఫస్ట్ షో వేశాడు. కానీ అదే థియేటర్లో ఆ హనుమాన్ సినిమాకి ఇస్తే బాగుంటుంది కదా, డైరెక్షన్ చేస్తారు కదా. ఎవరికైనా కొత్త చాయిస్కి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలి. అలాంటివి ఇస్తేనే ఎవరి టాలెంట్ ఉందో తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఈ సినిమా వచ్చిందని మనం ఆపడం తప్పు కదా, అది తప్పు, చాలా తప్పు. సినిమా అయితే హనుమాన్ చాలా బాగుంది. స్టోరీగా కాదు, గ్రాఫిక్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. అలాంటి డైరెక్షన్ చేయడమే చాలా గొప్పతనం. అది చాలా డైరెక్షన్. అంత గ్రాఫిక్స్లోని అంత తక్కువ బడ్జెట్లో తీయడమే మూవీ చాలా హైలైట్, చాలా హైలైట్. అంత తక్కువ బడ్జెట్లో అంత మూవీ తీయడం అంటే మాటలు కాదు, అది పీస్ఫుల్ మ్యాడ్. ఇంక మూవీ చాలా చాలా సూపర్ సినిమా. ఇంక ఇలాంటి సినిమాల కోసం అంటే మనం తక్కువ బడ్జెట్లో వాటిని మనం ఎప్పుడు కూడా కింద పరచకూడదు. అలాంటి కింద పరిచామనుకో మనకు తెలీదు దాని పవర్ ఏంటో. ఇప్పుడు దాని పవర్ తెలిసింది కదా ఎలా ఉంటుందో. అందుకని ఎప్పటికైనా ఎవరికైనా చాయిస్ ఇవ్వాలి, అవకాశం ఇస్తేనే ఆడేటో మనకు తెలుస్తుంది. హీరో అయినా డైరెక్టర్ అయినా. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ మనకు తెలిసాడంటే అది పాన్ ఇండియా మూవీ. కొన్ని భాషల్లో కొన్ని తిరిగాయి కదా, అది పాన్ ఇండియా మూవీ. కానీ అలాంటి సినిమాలు అలాంటి ఇప్పుడు కొన్ని థియేటర్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు అలాంటి థియేటర్లు? వాటికి కొన్ని థియేటర్లు ఇస్తేనే మూవీ బాగుంటుంది. మనం చూసామంటే మూవీ దేనికోసం చూస్తాం, ఒక ఎంటర్టైన్ కోసం, ఒక ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ కోసం చూస్తాం. అలాంటి మూవీలు ఇస్తేనే బాగుంటుంది అంతే. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి, ఫ్యామిలీ చూడొచ్చు, కుర్రోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది సినిమా. సినిమాలో చాలా బాగుంది. సినిమా సూపర్, స్టోరీ ప్రకారంగా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది, అందరూ చూడొచ్చు, బాగానే ఉంది సినిమా. చెప్పండి, చాలా చిన్న సినిమా, అలాగే చిన్నదే లేదు సినిమా అయితే, మామూలు సినిమా. కానీ సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ సినిమా మాత్రం సూపర్, అందరూ చూడండి. సినిమా చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, చాలా చూడడానికి బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.